టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఒక సినిమా ఒక సమాజాన్ని నడిపిస్తుందా? ఒక సమాజాన్ని, ఒక వ్యక్తిని, ఒక జీవితాన్ని మార్చేస్తుందా అంటే లేదు అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సినిమా ప్రభావం సమాజం మీద ఉంటుంది కానీ దానివల్ల ఎవడు చరిత్ర మారదు అని చెప్తున్నారు. కానీ ఒక సినిమా రిలీజ్ అయ్యింది ఆంధ్రాలో, రాజధాని. అదే రాజధాని మీద సినిమా తీశారు కదా, ఆ సినిమా సారీ నిన్న అనుకోకుండా సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ అయితే హఠాహుటిన అధికారులు, వైసీపీ ప్రభుత్వం ఆ సినిమాని మధ్యలోనే ఆపించేసి సినిమాని మధ్యలో ప్రజలు తీవ్రమైన ఇది నెగిటివిటీ సినిమా చూస్తే వస్తుందా తెలియదు కానీ ఇప్పుడు మాత్రం బాగా నెగిటివిటీ వచ్చింది. బాగా నీ మీద వైరల్ అవ్వడం, నీవు సినిమాకి భయపడిపోయావు అని వాడి పిఆర్పి రేట్ని లేదా వాడి సినిమా రేంజ్ని పెంచేశారు మీరు, జగన్మోహన్ రెడ్డి గారు. మీకు తెలియకుండా మీరు వదిలేయండి. ఎందుకు మీరు యాత్ర 2 తీశారు, యాత్ర 1 తీశారు, ఎవరైనా ఆపారా మిమ్మల్ని? మీకెందుకు ఈ సమస్య? వాడు ఏదో తీసుకున్నాడు, ఎందుకు తీశాడో తెలీదు. తలా తోక లేదు ఆ సినిమాకి, తలా తోక ఉంది. ఓకే, దాని గురించి మనకెందుకు వైరల్ చేయాలి సినిమాని? ఇప్పుడు అసలు మీకు ఒక విషయం తెలుసా? చంద్రబాబు నాయుడు 23 సీట్లు వచ్చినాక ఎక్కడో కుగ్రామంలో, మారుమూల ప్రాంతంలో ఉన్నట్టుగా తయారయ్యాడు. ఎవరు కూడా చంద్రబాబు నాయుడిని పలకరించలేదు, ఎవరు కూడా విషయం తేల్చలేదు. కానీ మీరు చేసిన 52 రోజులు జైల్లో పెట్టించారు చూడండి చంద్రబాబు నాయుడిని. అక్కడి నుండి విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఈ విషయాన్ని మీరు గమనించాలి, మీరు నమ్మాలి. చంద్రబాబు నాయుడికి మీరే సపోర్ట్ చేశారు, మీరే అడ్వర్టైజ్మెంట్ చేశారు. లేకపోతే చంద్రబాబు నాయుడు ఆయన పని ఆయన చేసుకునేవాడు. అసలు ఈసారి ఎలక్షన్ ఇంత హడావుడి ఉండేది కాదు. కానీ మీరే కుప్పంలో గెలవడు అన్నారు. కుప్పంలో గెలవకపోతే అడావిడిని పెడతారన్నారు. ఎవరినైనా పెడతారండి, మీకు ఎందుకండి? మీ ప్రచారం మీరు చేసుకోండి, మీరు గెలవడానికి మీరు మాట్లాడండి. అది కాదు వికేంద్రీకరణ పరిపాలన వికేంద్రీకరణ అని చెప్పి వైజాగ్ తీసుకెళ్ళి ఒకటి, విశాఖపట్నం ఒకటి, ఇంకా విజయవాడలో ఒకటి. వామనుడంట బలిచక్రవర్తిని 3 పాదాలు పట్టేటట్టు భూమి ఇమ్మన్నాడంట. సరే అన్నాడంట. ఏంటి అన్నారంట. ఏం కావాలి? 1 పాదం. సరే రా అని ఆయన నీళ్లు దానం పోయడానికి ఒక కమండంలో పోస్తున్నాడు. పోస్తుంటే వాళ్ళ గురువు గారు వెళ్ళి ఆ నీళ్లు రాకుండా బెజ్జంలో అడ్డపడ్డాడంట పురుగులాగా. వాళ్ళకి ఆ రోజుల్లో కొన్ని శక్తులు ఉండేవి. ఆ శక్తితో పురుగుగా మారి బెజ్జంకి అడ్డపడ్డాడంట. అడ్డపడితే దాంట్లో ఊరుకోరుగా ఈయన వామనుడు, ఆయనకి అన్నీ తెలుసు, అంటే ఆయన శ్రీమన్నారాయణుడు అంశతో వచ్చాడని దాంట్లో పొల్ల పెట్టి పొడిచాడు. పొడవగానే కంటికి తగిలి కంటిలో రక్తం వచ్చిందంట. సరే నీళ్ళు దానం ఇచ్చాడు. ఏం జరిగింది? శిబి చక్రవర్తి 1 అడుగు, ఆయన ఉండటానికి ఎంత ఉన్నాడు? 4 అడుగులు 3 అడుగులు ఉన్నాడు. గొడుగు వేసుకొని ఒక అడ్డగుడ్డ కట్టుకొని వామనుడు వచ్చాడు. 1 అడుగు ఆకాశాన్ని పెట్టాడు, 1 అడుగు భూమి మీద పెట్టాడు. మరి 3వ అడుగు ఎక్కడ పెట్టాలి? నా నెత్తి మీద పెట్టమన్నాడు. ఇంకెక్కడ జాగా లేదు. అలాగా మీరు మీకు కావాల్సిన విధంగా
మీరే మీ శత్రువుని తెచ్చుకున్నారు. నమ్ముతారా? చంద్రబాబు నాయుడు ఎక్కడో నిద్రపోయేవాడిని తీసుకొచ్చి కెలికారు. ఆయన మీకు ఈవేళ పక్కలో బల్యమయ్యాడు. కాదా? అవునా? వ్యూవర్సులారా, దయచేసి మీ విలువైన కామెంట్ని తెలియచేయండి. ఇది నిజమా కాదా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.